ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రియ విశ్వాసులారా, గతించిన పరిశుద్ధ దినం నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు ప్రభువు ఆయన ఉచితమైన కృపలో మనల్ని దాచి భద్రపరిచిన విధానమును బట్టి ప్రభువు నామానికి వందనస్తులమై ఉన్నాము. నేటి ధ్యాన భాగంలో ధ్యానించుదము అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము గమనించండి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమను ప్రార్థించుదము. మా ఆశ్రయ దుర్గమా, మా శ్రేష్ఠ పాలక, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నీ మాట వినగల చెవిని, గ్రహించు మనస్సుని ఇవ్వండి. నీ మాట మనిషిని బ్రతికింపచేస్తుంది. అట్టి నీ శ్రేష్టమైన మాటను మేము ధ్యానిస్తూ ఉండగా వినగల చెవిని, గ్రహించు మనస్సును దయచేయండి. నన్ను బలపరచు వాణియందే నేను సమస్తము చేయగలను. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అనుకూలపరచుమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, నేటి ధ్యాన భాగమును కూలంకషముగా ఆలోచన చేస్తే ఒక మంచి థీమ్ దొరుకుతుంది, ఒక మంచి అంశము వర్షిప్ ఆఫ్ గాడ్ అని. దైవభక్తి అనే విషయము మనము ధ్యానిస్తాం. ఈ 16వ అధ్యాయంలో 14వ వచనంలో, అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచు ఉండెను అనే మాట. లూదియా అను దైవభక్తి గల స్త్రీ వినుచు ఉండెను. సర్వసాధారణంగా భక్తి అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఒకసారి నేను ఒక 2-3 వారాల క్రితం అనుకుంటాను చెప్పాను, పౌలు ఏథెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్నోన్ గాడ్ అనే ఒక బలిపీఠం కనబడుతుంది. తెలియబడని దేవునికి అనే ఒక బలిపీఠం. ఆ ప్రజలు వారు తెలిసిన రీతిలో ఆరాధన చేస్తూ ఉన్నారు. అదే రీతిగా తెలియబడని దేవుడు ఇంకా ఎవరో ఉన్నారు అని చెప్పి ఆయనను కూడా ఆరాధిస్తున్నారు. తెలిసి తెలియక ప్రతి ఒక్కరూ కూడా దేవునిని ఆరాధిస్తారు. అయితే ఆరాధించని కొంతమందిని నాస్తికులు అన్నారు. వాళ్ళని ప్రక్కన పెడితే దైవభక్తి అనేది మాత్రం ఉన్నది. అయితే 2 విషయాలు చెప్తాను. ఈ దైవభక్తిలో ఒకటి గ్రహింపు లేని దైవభక్తి. సువార్తికుడైన యోహాను 8వ అధ్యాయంలో 31వ వచనములో గ్రంథస్థం చేసిన మాట, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అన్నాడు. అంటే యేసును నమ్మిన యూదులకు బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడంటే, మీరు నాకు శిష్యులై ఉండాలి అంటే సత్యాన్ని గ్రహిస్తారో అని చెప్పేసి రాస్తున్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, నా వాక్యమును మీరు వినగలిగినప్పుడు అందులో మీరు నిలబడతారు, వారు నా శిష్యులుగా ఉంటారు అని అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, మీరు అప్పుడు నా సత్యమును ఎప్పుడైతే గ్రహిస్తారో
మీరు స్వతంత్రులుగా చేయబడతారు. వీళ్ళు వెంటనే ఏమంటున్నారంటే, మేము ఎప్పుడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మేము ఎప్పుడూ స్వతంత్రులమే. ఎలా అనగా మేము అబ్రహాము యొక్క సంతానము. వితండ వాదన. ప్రియమైన దేవుని వారలరా, యేసు ప్రభువుతో నడుస్తున్నారు, యేసు ప్రభువు శిష్యులు, యేసు ప్రభువు బిడ్డలు అనబడుతున్నారు. వారికి ఆసక్తితో కూడిన గ్రహింపు లేని దైవభక్తి. చాలామంది ఈవేళ భక్తి చేస్తూ ఉంటారు. భక్తి చేస్తూ ఉన్నటువంటి మార్గములు చివరికి వారికే వ్యక్సముగా కనబడుతూ ఉంటాయి. ఎందుకు భక్తి చేస్తున్నామో, ఎందుకు చర్చికి వెళుతున్నామో అది గ్రహింపు ఉండదు. అయితే రెండవ విషయం ఏమిటి అంటే, ఇందులో గ్రహింపు లేనటువంటి దైవభక్తిలో ఒకరు నమ్మరు, రెండవ వారు నిలకడలేని స్థితిలో ఉంటారు. కిందంటా ఉంటాడు, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందురు. నా వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యము విని, వాక్యము గ్రహించి, వాక్యము ఏమి చెబుతుందో వాక్యానుసారముగా జీవించడి వారిని నిలకడగలిగిన వారు. వీళ్ళు ఇక్కడ దేవుని సువార్త వింటున్నారు, వీళ్ళు వితండవాదముతో మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది ఈవేళ చెప్తూ ఉంటారు, మాకు వాక్యమంతా తెలుసండి, మాకు వాక్యమంతా తెలుసు, 2-3 తరాల నుంచి మేము క్రైస్తవులమండి. మా యొక్క కుటుంబస్తుల యొక్క సమాధులు మీరు చూడండి వరుసగా ఉంటాయి, చాలా సమాధులు ఉంటాయి. ఇవి సమాధులన్నీ కూడా మావే. అంటే మా వెనకాల 3-4 తరాల నుంచి మేము క్రైస్తవులమండి. మరి నువ్వేం చేస్తున్నావు అంటే, ఈ 4-3 తరాల నుంచి నేను అదేవిధంగా దేవాలయానికి వెళ్తున్నాను. మరి నీ యొక్క మాటలో కానీ, నీ నడతలో కానీ, నీ జీవితంలో కానీ మార్పు ఏమైనా ఉన్నదా అంటే మార్పు అనేది ఉండదు. వాక్యం అంతా తెలుసు. నేను ఈ బైబిల్ గ్రంథాన్ని 10 సార్లు చదివానండి, 25 సార్లు చదివానండి, 50 సార్లు చదివానండి. సో వాట్? ఏమిటి ప్రయోజనం? ఏమిటి దానివల్ల నీకు వచ్చే మేలు? ప్రియమైన దేవుని వారలరా, దేవుని వాక్యము తెలుసు, కానీ వాక్యానుసారముగా జీవిస్తున్నావా అని అడిగినప్పుడు, నీ పని నువ్వు చూసుకుని పోవయ్యా, నీ డ్యూటీ ఏంటి చెప్పేవరకే, మా డ్యూటీ ఏంటి వినేవరకే. అసలు వినడము చెప్పడము మధ్య జీవితం అనేది అనవసరము అని భావిస్తూ ఉంటారు. అంటే గ్రహింపు లేని దైవశక్తి, దైవభక్తి. రెండవ విషయం చెప్తాను, ఆసక్తితో కూడిన దైవభక్తి. ఆసక్తితో కూడిన దైవభక్తి. ఆసక్తితో కూడిన దైవభక్తి ఎలా ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథములో 16వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనం గమనిస్తూ ఉన్నప్పుడు, అక్కడ అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియ దేశస్థుడు అక్కడ నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయమని తనని వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. ఇక్కడ గమనించండి, ఆసక్తితో కూడినటువంటి దైవభక్తి 2 విషయాలు ఉంటాయి. ఒకటి దైవ నడిపింపు ఉంటుంది, రెండవది మానవ స్పందన ఉంటుంది. ఒకటి దైవ నడిపింపు ఉంటుంది, రెండవది మానవ స్పందన. ఎలాగూ దైవ నడిపింపు అంటే, ఇక్కడ 2వ మిషనరీ ప్రయాణంలో పౌలు వెనక్కి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ లోపల పౌలుకి ఒక దర్శనం వచ్చింది రాత్రికాల సమయంలో. ఆ దర్శనము, మాసిదోనియా దేశస్థుడు అక్కడ వచ్చి మాకు సహాయము చేయము. ప్రియమైన దేవుని వారలారా, దేవుని దాసులను
చాలామంది సహాయము కోరుతూ ఉంటారు. చాలామంది ఏమి సహాయము కోరుతూ ఉంటారు? అయ్యా, ప్రార్థనా సహాయము, వాక్య సహాయము, మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి మా పిల్లలకి. అయ్యా, దేవుని వాక్యము ద్వారా మా కుటుంబాలను మీరు మార్చండి. సహాయము, ఆత్మీయమైనటువంటి సహాయమును దేవుని దాసుల నుంచి కోరగలగాల. ఆత్మీయమైన సహాయమును దేవుని దాసులు కోరినప్పుడు ఇవ్వగలగాల. అట్లా పౌలు దగ్గరికి వచ్చి సహాయం కోరినప్పుడు పౌలు లేచి చూచేటప్పటికీ మాసిదోనియా వెళ్ళాలనే ఆలోచనలో అతను ఉన్నాడు. ముసియను విడిచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడో ఈలోపు దర్శనము చూసినటువంటి పౌలు తన మనస్సును మార్చుకొని మాసిదోనియాకి వెళ్ళాలి అనుకున్నాడు. సరే ప్రియమైన దేవుని వారులరా, దేవుని నడిపింపు ఎట్లా పౌల్ని తటస్థిస్తుందో చూడండి. చాలాసార్లు తజ్జాడతా ఉంటాము కొన్ని సమస్యలలో. దేవుని నడిపింపు మనకి అనుగ్రహించబడుతుంది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథములో 10వ అధ్యాయములో 4-5 వచనాల్లో ఒక భక్తుడు ఉంటాడు. ఆయన పేరు కొర్నేలి అనబడిన భక్తుడు. కొర్నేలికి దేవుని దూత దర్శనములో కనబడి, కొర్నేలి, నీవు చేసే నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు, మాస్టర్ మీరు ఆగండి, చెప్పమ్మా. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి చాలండి. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని వారులారా, ఇక్కడ కొర్నేలితో దేవుని దూత మాట్లాడుతూ ఉన్నాడు. కొర్నేలి, నీ ప్రార్థన వింటా ఉన్నాను, నువ్వు చేసే ధర్మకార్యాలు చూస్తూ ఉన్నాను. అబ్బా, నీ భక్తి చాలా బాగుంది. కానీ కొర్నేలి, నీకు రక్షణ అవసరమైనది. కాబట్టి కొర్నేలి, నీవు యొప్పేకి వెళ్ళి చర్మకారుడైనటువంటి సీమోను అంట, పేతురు అని మారు పేరు కలిగినటువంటి సీమోను ఉన్నాడు, అతన్ని తీసుకునిరా. చూడండి ప్రియమైన దేవుని వారలరా, నీకు దైవాసక్తి ఉంటే, నీవు దైవభక్తిలో ఆసక్తి ఉంటే దైవ నడిపింపు నీకుంటుంది. రెండవదిగా దేవుని యొక్క నడిపింపుకి మానవ స్పందన కూడా ఉంటుంది. ఇక్కడ వెంటనే కొర్నేలి 2 పని వాళ్ళని పిలిచాడు. యొప్పేకి వెళ్ళండి, అక్కడ సీమోను అని పేతురు అని వారి పేరు కలిగిన సీమోను ఉంటాడు, తీసుకొని రండి. వెళ్ళేటప్పటికి చర్మకారుని అంట పేతురు ఆకలితో ఉన్నాడో, కింద వంటలు వండుతూ ఉన్నారో, మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడో. ప్రార్థన చేసుకుంటున్నటువంటి పేతురికి ఒక దర్శనము చూశాడు. ఆ దర్శనములో జంతువులు, చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, పక్షులు అన్నీ ఉన్నాయి. ఇవి ఏమిటి? దేవాది దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ప్రభువా, ఇవి చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు అసహ్యముగా ఉన్నవి, ఎలా తినను? ఆకలితో ఉన్నావు కదా, తిను. ఎలా తినను? దాని ఉద్దేశం ఏంటో తెలుసా? పేతురు, నీవు అనుకుంటున్నావు రక్షణ యూదులకే అనుకుంటున్నావో, సువార్త యూదులకే అనుకుంటున్నావో. యూదులకు మాత్రమే కాదు. ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి నేను వచ్చాను. కేవలము యూదులకు మాత్రమే కాదు, గ్రీసు దేశస్థులకు మాత్రమే కాదు, కొంతమందికి మాత్రమే కాదు, అందరికీ రక్షణ. కాబట్టి ఇదిగో నీ ఇంటికి కైసరి నుంచి 2 మనుషులు వచ్చారు. అక్కడ కొర్నేలి భక్తిపరుడు ఉన్నాడు, వెళ్ళి అతనికి రక్షణ భాగ్యం కలిగించు. సరే, కిందకి పేతురు వచ్చాడు. పేతురు కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ సీమోను అని మారు పేరు గల పేతురు ఉన్నాడా? నేనే. దైవ నడిపింపు, మానవ స్పందన. దైవ నడిపింపు, మానవ స్పందన. నీవు దేవుని పరిచర్యలో ఒక అడుగు ఎదరికి వేయగలిగితే దేవుడు నీకోసము కొన్ని అడుగులు ఎదరకేస్తాడు. ఒక్క అడుగు నేనున్నాను అని వేస్తే చాలు,
తప్పనిసరిగా దేవుని పరిచర్య మాత్రమే కాదు, దైవ భక్తిలో నీ వంతు సహాయాన్ని దేవుని వైపు చూచినప్పుడు తప్పనిసరిగా దేవుడు స్పందిస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, చూడండి, పౌలు మాసిదోనియాకు దర్శనము చూచాడు. మాసిదోనియాకు రమ్మని ఎవరో ఒక వ్యక్తి తనని బ్రతిమలాడినట్లుగా దర్శనము చూచాడు. పౌలు తన ప్రయాణాన్ని మార్చుకున్నాడు, మాసిదోనియాకు వచ్చాడు. మాసిదోనియా రోమీల ప్రవాసము. మాసిదోనియా రోమీల ప్రవాసము. ఇక్కడ మిలిటరీ రెజిమెంట్ ఉంది. మిలిటరీ రెజిమెంట్ ఏంటో తెలుసా? రోముకి వెళితేనట పూర్వకాలం నుంచి కూడానే ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ రోమును చేరుకోవచ్చట. ఏ రోడ్డు అంటే వెళ్ళినా రోమును చేరుకోవచ్చట. రోము ఆనాటికే పాశ్చాత్య ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి పట్టణము రోము. అట్లాంటి రోమీలు వారి ప్రవాస స్థానాన్ని మాసిదోనియాలో వేసుకున్నారు. సరే, ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని వారలరా, ఇక్కడ మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు ఈ ఫిలిప్పి ముఖ్య పట్టణం. ఫిలిప్పి ముఖ్య పట్టణం, ఇది బాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణం ఫిలిప్పి పట్టణం. ఇక్కడ రోమీల ప్రవాసం ఉన్నది. అయితే ఈ రోమీల ప్రవాసమైనటువంటి ఈ ఫిలిప్పి నుంచి వీళ్ళు ఏం చేశారో తెలుసా? నది దాటి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి నది బయటికి వెళ్ళారు. ఇక్కడ గంగైక్స్ అనే నది ఉంది. ఇక్కడ ఈ నది తీరంలోనికి వెళ్ళి ఆరాధన చేసుకుంటూ ఉన్నారు. గమనించండి, పూర్వకాలంలో యూదులు ఆయా దేశాలకు చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి యూదులు ఎక్కడైనా 10 మంది ఉంటే సునగోగులు ఏర్పాటు చేసుకునేవారు. వాటినే సమాజ మందిరాలు అన్నారు. 10 మంది కూడా లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒంటరిగా ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటారు. కాబట్టి ఫిలిప్పీలో 10 మంది కూడా లేరు. సరే, 10 మంది కూడా లేనటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో నది పరివాహక ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ చాలామంది స్త్రీలు వచ్చారు. ఈ స్త్రీలలో ఒక స్త్రీ, లూదియా అనబడిన ఒక స్త్రీ వచ్చింది. లూదియా అనబడినటువంటి స్త్రీకి ఇవ్వబడినటువంటి పేరేంటో తెలుసా? దైవభక్తి గల స్త్రీ. ఈమె దైవభక్తి గల స్త్రీ. ఈమెకు భక్తి ఉంది. ఈమెకు భక్తి ఉంది. భక్తి ఉన్నది కాబట్టే ఈమె నదీ తీరమును జరుగుతూ ఉన్నటువంటి ఆరాధనలోనికి వచ్చింది. అసలు ఈ యొక్క ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటో ఆలోచన చేస్తే, ఈ ఫిలిప్పి పట్టణము బహుదేవత ఆరాధనకు నిలయమైనటువంటి పట్టణము. ఇక్కడ సోది చెప్పడము అనేది మామూలైనటువంటి విద్య. సోది చెప్పడము అనేది అక్కడ బహుళముగా ఉన్నటువంటి ఒక పనది. మూడవదిగా ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు తప్పుడు బోధలను బోధిస్తారో, తప్పుడు బోధనలు వింటూ ఉంటారు. ఇట్లాంటి స్థలములో భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ, భక్తి కలిగిన ఒక స్త్రీ, ఇట్లాంటి స్థలములో దేవుని ఆరాధించడానికి ఎవరిని రానిస్తారు? క్రీస్తుని, తెలియబడని దేవుని అందించడానికి ఎవరు ఇష్టపడతారు? అందుకనే నదీ తీరమున పౌలు భక్తులు దేవుని వాక్యాన్ని చెబుతూ ఉండగా కొందరు ఆసక్తి కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి స్త్రీలు వెళ్ళారు. అందులో లూదియా అనబడిన స్త్రీ ఒకతే. లూదియా అనబడిన స్త్రీ ఎవరు అనగా తుయాతైరా పట్టణస్థురాలు. తుయాతైరా పట్టణము దేనికి ప్రసిద్ధి అంటే రంగుల అద్దకానికి ప్రసిద్ధమైన పట్టణము. ఎలాంటి రంగులు అనగా నీలి, ధూమ్రము, రక్తవర్ణము రంగులు వస్త్రాలు తుయతైరా పట్టణంలో విరివిగా దొరుకుతాయి. ఈ తుయతైరా పట్టణము వస్త్ర ప్రపంచానికి నిలయమైనటువంటి పట్టణం. ఎట్లాంటి వస్త్రాలు దొరుకుతాయో తెలుసా? ఇక్కడ ఈ నీలి, ధూమ్ర, రక్తవర్ణ రంగులు అన్నాను కదా, ఈ రంగులు ఎక్కడి నుంచి తీస్తారంటే సముద్రంలోని మొలాస్కస్ పీతలు ఉంటాయి. పీతల లోపల ఒక ద్రవ పదార్థం ఉంటుంది. అది నీల రంగు,
ధూమ్ర రంగు, రక్తవర్ణ రంగు, ఈ రంగులు ఉంటాయి దానిలో ఉన్నటువంటి ఒక పదార్థం అన్నమాట, ద్రవ పదార్థం. ఆ పీతల్ని సంపాదించి ఆ పీతల నుంచి ఈ రంగులు సేకరించి కొంచెం కొంచెంగా సేకరించి ఈ రంగుల్ని వస్త్రాల మీద అద్దకాలు వేస్తారన్నమాట. అంటే ఇవి మామూలు వస్త్రాలు కాదన్నమాట. సాదాసీదాగా సామాన్యులు ధరించే వస్త్రాలు కాదు. ఈ వస్త్రాలు రాజకుటుంబీకులు ధరించే వస్త్రాలు. ఈ వస్త్రాలు సంపన్నులు ధరించే వస్త్రాలు. ఈ వస్త్రాలు ఉన్నతమైనటువంటి వర్గస్థులు ధరించే వస్త్రాలు. అట్లాంటి ఈ అద్దకాల వ్యాపారాలను చేస్తూ ఉన్నటువంటి ఈ తుయతైరా పట్టణస్తురాలు లూదియా అంటే ఈమె ఒక వ్యాపారస్తురాలు. ప్రియమైన దేవుని వారలారా గమనించండి, సమాజంలో ఎవరు ఉన్నతమైనటువంటి ప్రజలు అంటే వ్యాపారవేత్తలు, పొలిటీషియన్స్. వీళ్ళకి చేతుల నిండా బోలెడంత డబ్బు ఉంటుంది. ఈ డబ్బు ఎలాగ ఖర్చు పెడుతున్నారో అర్థం లేకుండా ఖర్చు పెడతారు. ఎందుకంటే ఆ డబ్బు వాళ్ళకి, ఆ ద్రవ్యం వాళ్ళకి ప్రాప్తిస్తుంది. ఉద్యోగస్తులు కొంచెం కొంచెం కూడబెట్టుకుంటారు. వాళ్ళకి ఇంత సమయం ఉంటుంది, ఆ సమయానికి రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు. కాబట్టి వచ్చిన ప్రతి రూపాయి జాగ్రత్తగా దాచుకోవాలి, రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు బ్రతకాలి కాబట్టి. కానీ వ్యాపారస్తులు అలా కాదు. వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లల నుంచి పిల్లలకి అట్లా వ్యాపార విధానం ఉంటుంది. కాబట్టి అందులో ఈమె తుయతైర పట్టణస్తురాలైనటువంటి ఈమె ఈ యొక్క పొడిని దేశ విదేశాలకి ఎగుమతి చేస్తూ దిగుమతి చేసుకుంటూ ఉన్నటువంటి ఒక స్త్రీ లూదియా అనబడిన స్త్రీ. ఈ స్త్రీలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఆసక్తితో కూడినటువంటి దైవభక్తిలో మానవ స్పందన ఉంటుంది అనే దానికి అర్థం పట్టినట్టు పలికేది లూదియా. ఎందుకో తెలుసా? ఆమె స్థితి ఒక ధనికిరాలు. ఆమె రాజకుటుంబాలతో, సంపన్న వర్గాలతో సంబంధాలు, బాంధవ్యాలు కలిగినటువంటి స్త్రీ. రెండవదిగా ఆమె ఉన్న స్థలము మిలిటరీ రెజిమెంట్గా ఉన్నటువంటి రోమా ప్రవాస స్థానము. ఇక్కడ అనేక రకాలైనటువంటి విగ్రహారాధనలో, రకరకాల బహుళమైనటువంటి దేవతలు, అనేకమైన తప్పుడు బోధలను అవలంబించే పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మూడవదిగా చాలామందికి దైవాన్ని చేరుకునే స్థితి తెలియదు. చూడండి, 4 దారుల్లో ఏ దారికైనా వెళ్ళొచ్చు, చేరవలసినది గమ్యమే కదా అంటారు. 4 రేవుల్లో ఏ రేవులోనైనా ముంచుకోవచ్చు, కావలసినవి మంచినీళ్ళే కదా అంటారు. అంటే ఎటెళ్ళినా మోక్షమే కదా, ఎవరిని ఆరాధించినా దేవుడే కదా. చాలామందిని చూస్తూ ఉంటారు మీరు. కొన్ని షాపుల్లో కానీ, కొన్ని కార్యాలయాల్లో కానీ వెళ్ళినప్పుడు కొన్ని పటాలు ఉంటాయి, కొన్ని దేవుళ్ళ దేవతల బొమ్మలు ఉంటాయి. వాటి మధ్యలో యేసుక్రీస్తు బొమ్మ కూడా ఉంటుంది. ఇది ఎందుకు పెట్టారంటే అందరితో పాటు ఇది కూడా, ఈ దేవుణ్ణి కూడా మేము ప్రార్థిస్తాం, ఆరాధిస్తాం. అన్ని దేవుళ్ళతో పాటు ఈ దేవుడే మాకు, ఈ దేవుడు కూడా ఒక్కడో. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, గమనించండి. అన్నిటికీ సమానమైన వాడు, అన్నిటిలో ఒకడైన వాడు, అన్నిటిలాంటి వాడు కాదు యేసుక్రీస్తు ప్రభు. ఆయనకి సమానమైందంటూ ఏమీ లేదు. దేవుడంటూ ఉన్నాడు అంటే ఆయనే దేవుడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు, ఆయన లేకుండా ఏమీ జరగదు. ఆయన ద్వారానే సమస్తము కలుగును, సమస్తము జరుగును. ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక్క దేవుడు లేడు. కాబట్టి లూదియా, ఆమె దైవభక్తి కలిగినటువంటి లూదియా తన యొక్క వ్యాపార లావాదేవీలను, తనకున్నటువంటి ధన సంపన్నతలను, వాటన్నిటినీ ఒక్కసారి ప్రక్కన పెట్టి నది బయటికి వెళ్ళింది. 4వ విషయం చెప్తాను, ఈమెకు తృష్ణ. యోహాను సువార్తికుడు 20వ అధ్యాయంలో 1వ వచనము నుంచి గమనిస్తూ ఉంటే అక్కడ కొంతమంది స్త్రీలు, విశేషించి మేరీ మగ్దలేనా, పెందలకడనే చీకటితోనే లేచి యేసుప్రభు వారి యొక్క సమాధిని దర్శించడానికి వెళ్ళిందామే.
అంటే రీజన్ ఏంటో తెలుసా? నా క్రీస్తు లేస్తాడు అనే ఒక ఆలోచన ఆమెకుంటుంది. రెండవ రీజన్ ఏంటో తెలుసా? ఆయన లేచినా లేవకపోయినా 3 దినములు అయిపోతుంది. ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి, ఒక్కసారి ఆయన ముఖమును చూచి రావాలి. ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుని పట్ల నీకు తృష్ణ ఉన్నదా? దేవుని పట్ల నీకు తృష్ణ ఉన్నదా? దేవుని పట్ల నీకు తృష్ణ ఉండాలా? ఎందుకంటే ఒక మాట అంటాడు, ఆశగల ప్రాణమును తృప్తిపరచును. ఆశ ఉండాలా? ఆశ లేకపోవడం ఆశయమీ లేనట్టు. దురాశ కాదు, ఆశ ఉండాలా. ఆశ ఉండాలా, ఆశయం ఉండాలా. దానికి ఎదురీదే ఆలోచన పట్టిమ ఉండాలా. చాలామంది స్త్రీలు ఆశయ సాధన కొరకు పాటుపడరు, ఆశయ సాధన కొరకు ప్రాకులాడరు. చాలా వ్యర్థముగా సమయాన్ని కాలయాపన చేసి ఊరకనే వాడేస్తూ ఉంటారు. గంటలు, దినాలు, నెలలు, సంవత్సరాలు అలాగే గడిపేస్తూ ఉంటారు. ఎప్పుడు నీవు ఆశయ సాధన నెరవేర్చేది? సామెతల గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనంలో ఇలా రాస్తాడు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. తన వ్యాపార లాభము అనుభవము చేత తెలుసుకొనును, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. చాలండి, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉన్నటువంటి కాలంలో లండన్లో ఒక ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. ఈ ఇంటర్వ్యూకి లండన్ విలేకరులు రాత్రికాల సమయంలో వెళ్ళారు. చాలా రాత్రి అయిపోయింది. భారతదేశం నుంచి వచ్చినటువంటి 3 అతిథులు ఎక్కడున్నారో తెలుసుకున్నారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు. ఒక ఆయన మహాత్మా గాంధీ, రెండవ ఆయన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మూడవ ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్. సరే, ఒక రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఇవ్వబడినటువంటి హోటల్లో రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి రూమ్లో లైట్లు ఆఫ్ చేస్తున్నాయి. పిఏని అడిగారు, అది మహాత్మా గాంధీ రూమ్ అన్నమాట. మాకు సార్ ఇంటర్వ్యూకి ఏమైనా దొరుకుతుందంటే ఆయన అలసిపోయారయ్యా, పండుకున్నారు అన్నారు. సరే, రెండవ చోటకు వెళ్ళారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి రూము. ఆయన అపాయింట్మెంట్ దొరకదు, డీప్ స్లీప్లో ఉన్నారండి అన్నారు. సరే, 3వ చోటకు వచ్చారు, అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి రూము. ఆ రూమ్లో లైట్లు వెలుగుతూ ఉన్నాయి. విలేకరులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, సార్ చాలా సమయమైంది, ఇంకా మీ రూమ్లో లైట్లు ఆఫ్ చేయలేదు, ఇంకా పండుకోరా? ఉదయమే సమావేశానికి వెళ్ళాలి. అంబేద్కర్ అంటారు, ఒక్కరోజు రాత్రి నేను ఇక్కడ నిద్రపోతే అనేకమైన సంవత్సరాలు బ్రతుకంతా ఒక జాతి మూలపడిపోతుంది, ఒక జాతి ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. ఒక రాత్రి నేను నిద్ర మానేస్తే నా జాతి మేలుకొల్పబడుతుంది. ప్రియమైన దేవుని వర్లరా, ప్రతి మనిషికి ఒక ఆశ ఉండాలా, ఆశయ సాధన ఉండాలా, ఏదో చెయ్యాలి అనే తపన ఉండాలా. ఇక్కడ ఈ స్త్రీ గుణవతి అయినటువంటి స్త్రీ, ఈమె వ్యాపార లావాదేవీలు అనుభవంతో తెలుసుకుంటుందట. ఇంకేం చేస్తుందంట? రాత్రివేళ ఆమె దీపం మారిపోదు. రాత్రివేళ ఆమె దీపం మారిపోదు. ఒక మాట అంటాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును, సోమరి ఆశపడును కానీ వానికేమియూ దొరకదు. చదువుకునేటప్పుడు విద్యార్థులకి శ్రద్ధ ఉండాల. ఆ చదువులో మంచి ఉత్తీర్ణతను సాధిస్తే తదనంతరము పబ్లిక్ గానో ప్రైవేట్ గానో ఒక మంచి ఉద్యోగం. ఈవేళ గవర్నమెంట్ సెక్టర్లో మాత్రమే ఉద్యోగం చేస్తానండి,
అది వస్తేనే కానీ నేనేమి చేయనండి. తప్పు తప్పు. ఉద్యోగం అనేది నీకు తలాంతు, టాలెంట్ ఉంటే ఎక్కడైనా నీవు రాణించగలవు. చాలామంది పిల్లలు 25, 30, 35, 40 దాటిపోతూ ఉంటాయి. తల్లిదండ్రులకి ఇంకా భారంగానే ఉంటారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడి బిడ్డలను పెంచుతూ ఉంటారు అంటే బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి అని. ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలు సోమరులు అయిపోవాలా, ఎందుకు పనికిరానట్టు తిరగాల అని ఏ తల్లిదండ్రులు కోరరు. ఇన్ టైంలో నా పిల్లలు నాకు అంది రావాలా. కానీ ఇన్ టైంలో మనకున్నటువంటి కాలక్షేపాలు, మనం నేర్చుకున్నటువంటి చెడ్డ అలవాట్లు, మనం వెళ్ళినటువంటి చెడ్డ మార్గాలు సరైనటువంటి లైఫ్ సెటిల్మెంట్ లేకుండా పాడైపోతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని వర్లరా, గమనించండి. లూదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఈమె ఆసక్తిపరురాలు. దేవుని మీద ఈమెకు అమితమైనటువంటి ఆసక్తి ఉన్నది. ఐదవదిగా లూదియా దేవునిని వెతకు స్త్రీ. అన్నీ వెతుకుతూ ఉంటాం, కానీ దేవునిని వెతుకుతూ ఉంటాం. మనము ఈ లోకంలో అన్నిటినీ వెతుకుతూ ఉంటాం. షాపింగ్ మాల్కి వెళ్తూ ఉంటాం, బట్టలు కొనుక్కోవడానికి వెళుతాం. ఉదయం 10 గంటలకు వెళితే వాడు షాప్ కట్టి పొమ్మని వరకు అందులోనే ఉంటాం. ఎందుకు? వెతుకులాట. ఆభరణాలు కొనుగోలుకి వెళుతాం, ఆ డిజైన్ నచ్చలేదని, అది నచ్చలేదని, ఇది నచ్చలేదని వెతుకుతూనే ఉంటాం. ఈ లోకంలో చాలా వెతుకుతూ ఉంటాం. పలానా పట్టణం వెళ్ళాం, సినిమా హాల్ ఎక్కడ ఉందని వెతుక్కుంటూ ఉంటాం. పలానా పట్టణం వెళ్ళాం, బార్ షాప్ ఎక్కడ ఉన్నదని వెతుక్కుంటూ వెళతాం. పలానా పట్టణం వెళ్ళాం, ఇదిగో పలానా ఇల్లు ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వెళతాం. దేవుణ్ణి వెతుక్కుంటా వెళ్ళావా? ఎందుకు నీవింకా ఎలా ఉండిపోయావు అంటే నీ జీవితంలో దేవుడు లేడేమో ఒక్కసారి చూసుకున్నావా? ఒకవేళ గ్రహింపు లేని భక్తి చేస్తా ఉన్నావేమో. గ్రహింపు లేని భక్తి చేస్తే ఇక్కడ లూదియా దేవుని వెతకడానికి అసలు ఈమెకు సమయం ఎక్కడుంది? ఈమె బహు వ్యాపారవేత్త, మామూలు స్త్రీ కాదు. ఈమె ధనికురాలు. ఈమె చేతిలో చాలామంది పనివారు ఉన్నారు. ఈమె వ్యాపార లావాదేవీలు కలిగిన స్త్రీ. ఈమె వ్యాపార అనుభవము చేత ఈ సీజన్లో ఈ రంగు వెళ్తుంది, ఈ సీజన్లో ఈ రంగు వెళుతుంది, ఆ సీజన్లో ఏ రంగు వెళుతుందో ఎక్కడి నుంచి దిగుమతి చేద్దాం, ఎవరితో అద్దిద్దాం, ఎవరితో చేయిద్దాం, ఎంతసేపు బ్రెయిన్ వ్యాపారం మీదే. అట్లాంటి స్త్రీ నది అవతలకే దేవుని వెతుకుతూ వెళ్ళిందండి. దేవుని దగ్గరికి నీవు రా, నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. చాలాసార్లు చెప్తూ ఉంటాను, అమ్మా బుధవారం ప్రార్థనలకు రండి. ఎంతమంది వస్తున్నారు? 10, 20 దాటుతున్నారా? అమ్మా శుక్రవారం ప్రార్థనకు రండి. 5, 6. ఒకటే గమనిస్తాను, నేను ఒకటే అనుకుంటాను, ప్రార్థన నీకు అక్కర్లేకపోయినా నాకు కావాలి కదా అని వచ్చేస్తూ ఉంటాను. నీకోసమైతే నేను రావక్కర్లేదు. 5, 6. ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తావు నీవు? ఎప్పుడు దేవుని వెతకలవు నీవు? ఎప్పుడు దేవుడిచ్చే మేలును అనుభవిస్తావు? వారానికి ఒక్కమారే వచ్చి నీవు రోజుకి ఒక్కసారే తింటే బలవంతురాలు అయిపోతున్నావా? వారానికి ఒక్కసారే భోజనం చేస్తున్నావా? అలాగూ వారానికి 2-3 సార్లు దేవాలయానికి రావడము ఎందుకు నీవు నెగ్లెక్ట్ చేస్తున్నావు? లూదియా దేవుని వెతికే స్త్రీ. 7వదిగా లూదియా క్రీస్తుకు నిలయమైంది. లూదియా దేవుని వాక్యం అన్నది. దేవుని వాక్యం అన్నటువంటి లూదియా హృదయము తెరవబడింది. దేవుని వాక్యము అందరూ వింటారు, అందరూ హృదయాలు తెరవబడుతున్నాయా? అందరూ మనసుల్లోకి దేవుణ్ణి ఆహ్వానిస్తున్నారా? పాస్కల్ అనే ఒక పండితుడు అంటాడు, ప్రతి మనిషి హృదయంలోని కూడా ఒక విశాలమైనటువంటి స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ ఎవరిదో తెలుసా? దేవునిదే. ఆ స్పేస్లో దేవుడు ఉండాలి. అయితే దేవుడు ఉండవలసినటువంటి ఆ స్పేస్లో నువ్వేం చేస్తున్నావో తెలుసా? వేరే ఐటమ్స్ని డౌన్లోడ్ చేసుకుంటున్నావో, వేరే ఐటమ్స్తో నీ హృదయం నిండిపోయి
దేవునికి దూరం అయిపోతున్నావు, చేరవలసినటువంటి గమ్యానికి చేరలేకపోతున్నావు. 8వదిగా లూదియా ఆతిథ్యమిచ్చే స్త్రీగా ఉన్నది. చూడండి ప్రియమైన దేవుని వారలరా, ఈ వాక్య భాగములో మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ ఈ స్త్రీ ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఇంకా ఎదరికెళ్తే ఏం చేసింది తెలుసా? ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసాను. లూదియా ఆతిథ్యమిచ్చే స్త్రీగా మారిపోయింది. చూడండి, మనము మన ఇంటికి గొప్ప గొప్ప వారిని పిలుస్తాం ఆతిథ్యం ఇవ్వడానికి, స్నేహితులను పిలుస్తాము, బంధువులను పిలుస్తాం. మనము దేవుని దాసులని పనిగట్టుకుని ఆతిథ్యం ఇవ్వడానికి మనం పిలుస్తామా? దేవుని దాసులు మన ఇంటికి వస్తే, మన ఇంటికి వచ్చినది దేవుని దాసులు కాదండి, దేవుడు పంపించాడు. దేవుడు పంపించాడు. ఇక్కడ ఆతిథ్యము నువ్వేదో పంచపక్ష పర్వణాలు పెట్టడం కాదు. దేవుని దాసుడు దేవుని దాసుడు తలదాచుకోవడానికి స్థలము కావచ్చు, దేవుని దాసుడు ఆశ్రయము ఉండొచ్చు, దేవుని దాసుడు ఒక గ్లాసుడు మంచినీళ్ళు కోరచ్చు. చూడండి, చాలామంది జీవితాల్లో నెగ్లిజెన్సీ ఎక్కువ ఉంటుంది. దేవుని దాసుల పట్ల నెగ్లిజెన్సీ ఎక్కువ ఉంటుంది. ఏముందిలే, మన పాస్టర్ గారే కదరా, తర్వాత చూద్దాం, మన పాస్టర్ గారు, ముందు గెస్టులు పంపించేద్దాం. దేవుని దాసుడి కన్నా గెస్ట్ ఎవరు నీకు? లూదియా ఆతిథ్యం ఇచ్చే గొప్ప స్త్రీ. చివరిగా లూదియా సమర్పణ గల స్త్రీ. లూదియా ఏం చేస్తుందో తెలుసా? తన కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించిందండి. క్రైస్ట్ సెంటర్డ్ హోమ్గా లూదియా ఇల్లు మారిపోయింది. క్రైస్ట్ సెంటర్డ్ హోమ్గా, క్రీస్తు కేంద్రిత నిలయమైనటువంటి ఇల్లుగా లూదియా ఇల్లు మారిపోయింది. నీ ఇల్లు క్రీస్తు కేంద్రిత ఇల్లుగా ఉంటుందా? ప్రతి ఇంటిలోని సినిమాలు, సీరియళ్ళు వినబడతాయి. ప్రతి ఇంటిలోని దేవుని ఆరాధన ఎప్పుడైనా వినబడుతుందేమని చూస్తాను. ఏ ఇంటికాడ వినబడదు, ఏ ఇంటికాడ వినబడదు. నీ ఇంటిలో మనశ్శాంతి ఉంటుందా? నాకు తెలియక అడుగుతాను. నీ ఇంటిలో ప్రశాంతత ఉంటుందా? నాకు తెలియక అడుగుతాను. నీ పిల్లలు ఆయురారోగ్య బలములతో ఉంటున్నారా? నాకు తెలియక అడుగుతున్నాను. నీ కుటుంబాలు చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తున్నారా? యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును అంటాడు. లూదియా అంటుంది, నేనును నా ఇంటి వారును, మీరు వచ్చి నా ఇంటిలోనికి రండి. కాబట్టి దైవభక్తి ఆసక్తితో కూడినదై ఉండాలి. ఆసక్తితో కూడినటువంటి దైవభక్తిలో దేవుని నడిపింపు ఉంటుంది, మానవ స్పందన ఉంటుంది. తద్వారా ఏ స్థితి అందైనా దేవుని ఆరాధిస్తావో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని దాసులకు ఆశ్రయం ఇస్తావో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయనను చేరుకుంటావో. ఇక్కడ లూదియా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దివిటి. దివిటి. ఈ దివిటి ఏం చేసిందో తెలుసా? ఐరోపా ఖండం అంతటని వెలిగించింది. ఈవేళ యూరప్ ఖండం అంతటా కూడా క్రీస్తుని పట్టుకున్నారు అంటే స్టార్టింగ్ విమెన్ ఎవరంటే లూదియా. లూదియా ప్రియమైనటువంటి చదువరి, ప్రియమైనటువంటి విశ్వాసి, దైవభక్తి నీవు చేస్తే గ్రహింపగలిగినటువంటి దైవభక్తి చేయాలి. అట్లాంటి దైవభక్తి చేసినప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ విధముగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము నడిపింపు మీకు దయచేయనుగాక. ఆమేన్. దేవా